వల్లభాచార్య పుష్టి మార్గం అంటారు. పుష్టి అంటే బాగా తిని కండలు పెంచాలి, కరెక్టే. కానీ వల్లభాచార్య ఆ పుష్టి గురించి మాట్లాడటం లేదు. కృష్ణుడిని పుష్టి పరమాత్మ, పుష్టి పురుషోత్తమం అంటే దాన్ని సింపుల్గా మనం కాబట్టి ఇదే ప్రవచనం అయితే ఒక గంట సేపు పీకి 4 కథలు చెప్పి పోతాం. మన టీం కాబట్టి నేను టకాటక ఉన్న పాయింట్స్ మీకు చెప్పేస్తున్నాం, నేను నోట్ చేసుకుంటూ ఉంటే మనం ఇది వాటితో స్టార్ట్ అయింది శుభదినం. పుష్టి అంటే ఇది డెమో, సో వీఆర్ ఓన్లీ స్క్రాచింగ్ ద సర్ఫేస్. ఓకే, సో పుష్టి అంటే శ్రీకృష్ణుడి అనుగ్రహం, దాన్ని పుష్టి అంటారు. శ్రీకృష్ణుడు మర్యాద పురుషోత్తం కాదు, రాముడు మర్యాద అంటే రాముడు అన్ని రూల్స్ పాటిస్తాడు. కృష్ణుడు ఏ రూల్స్ పాటించాడు? బికాజ్ రూల్స్ పైన ఉన్నాడు ఆయన. కృష్ణుడు తలుచుకుంటే ఏదన్నా నీకు ఎప్పుడైనా ఇచ్చేస్తాడు. నీకు అర్హత ఉందా అవి చూడు. రాముడు అలా కాదు, రాముడు చూస్తాడు వీడికి అర్హత ఉందా, అది తేడా. ఇంకెందుకంటే నేను చెప్పక్కర్లే, వాడు బుక్కులు రాసి పడేశాడు. సారీ, కృష్ణుడిని నువ్వు పట్టుకున్నావు అంటే నువ్వు ఎంత మహాభాగ్యం అంటుందన్నమాట. కృష్ణ భక్తి తొందరగా రాదట. ఎన్ని జన్మలు, జన్మాంతర సహస్రేషు, ఎన్నో జన్మల్లో పుణ్యం చేసుకుంటే కృష్ణ భక్తుడు అవుతావు అని ఆయన. ఈ నీ చేసుకున్న ఈ పుణ్యానికి భగవద్గీత చదివి వినడము, చెప్పడము, 18th చాప్టర్లో అవిదాస్యతి అధ్యేష్యతే శృణుతే 3 ఉన్నాయి. చెప్పేవాడు, చదివేవాడు, వినేవాడు, ముగ్గురికి మోక్షం గ్యారెంటీ చెప్పాడు కదా, మీరు చదివే ఉన్నారు. సో నాట్ ఓన్లీ యూ, 7 తరాలు ఉద్ధరిస్తున్నావు నువ్వు, అంత గొప్ప కార్యం చేస్తున్నావు. సో ఇక్కడ ఐ విల్ టేక్ ఎ బ్రేక్. సో ఇది ఏంటంటే ఇప్పుడు నేను కార్డు చూశానండి, ఇప్పుడు మీకు చాలా డౌట్లు వస్తాయి. ఆఫ్టర్ ఒక లక్కీ ఛాన్స్ కదా, ఆ తర్వాత 25 కార్డ్స్లో ఎట్లా చెప్తావు? మీరు ఏ క్వశ్చన్ అడగకపోయినా ఈ క్వశ్చన్లన్నీ నేనే మీకు చెప్పి నువ్వు ఇది అడిగి ఉండవలసింది అని చెప్పి కూడా చెప్తా. ఓకే, ఇప్పుడు మీరు గెస్ చేయండి. సింబల్స్ ఏంటి? సన్ను. నేను నార్మల్గా ఇది వర్క్షాప్ చేసేటప్పుడు ఏంటంటే బోర్డు మీద రాసేస్తాను, సో దట్ జనాలు లెక్క మళ్ళీ మీకు చెప్పాలి. ఐదు గుర్తున్నాయిగా. సో ఇప్పుడు నేను ఏం చూసాను కార్డు మీద? స్వస్తి, లోటస్, సన్న, ఓం, సూర్యుడు, ఓం, సూర్యుడు, పాన్ పత్తా. మీకు పాన్ తినే అలవాటు ఉందా? నాకు కృష్ణుడు తింటాడు కాబట్టి లీఫ్. సో ఇప్పుడు నేను తీసింది యాక్చువల్గా ఏంటంటే స్వస్తిక్ అనమాట. ఎంతమందికి స్వస్తిక్ వచ్చింది? 3 వచ్చింది. ఇలాంటివి అడగాల మీరు. ఇందులో ఏంటంటే సింపుల్గా తొందరగా చెప్తా. ఇందులో ఇది నేను యాక్చువల్గా ఒరిజినల్గా పారాసైకాలజీ జెన్నర్ అని చెప్పి ఒక అమెరికన్ సైకాలజిస్ట్ ఉన్నాడు, వాడు ఒకటి తయారు చేసాడు, దాన్ని మాడిఫై చేసి నేను తీసుకొచ్చాను. టెక్నికల్గా స్టాటిస్టికల్గా 6 కంటే కరెక్ట్ హిట్స్ కొట్టడం మొదలుపెట్టామనుకో, దట్ మీన్స్ నీకు ఆల్రెడీ యోగ సాధనలో నువ్వు నీకు తెలియకుండానే ఉన్నావు. నాకు 25కి 14 కొట్టిన వాళ్ళు ఉన్నారు. 14 హిట్స్ ఇస్ ఇంపాసిబుల్. యావరేజ్ 6 అంటే 5-6 కొట్టచ్చు. 10 కొట్టేవంటేనే కూడా 7 కొట్టినా 8 కొట్టినా దట్ మీన్స్ నీకు ఆల్రెడీ నీ కుండలిని శక్తి ఈ కార్యం వలన ఆల్రెడీ అభివృద్ధి పొందినది అన్నది ఇండికేషన్. సో యాక్చువల్గా 5 సెట్స్తో చేస్తాను, ఒక సెట్తో సరిపోతుంది. ఇది చేసిన తర్వాత ఏంటంటే మీకు లాభం ఏంటంటే ఓకే నాకు కొంత ఏదో ఉన్నట్టుంది, నేను ఇంకొంచెం సీరియస్గా భగవద్గీతలో దిగాలి అన్న మీకు ప్రేరణ కలుగుతుంది. పాజిటివ్ వైబ్రేషన్. అది సో జస్ట్ సరదాగా ఇంకో 4 జాత మన నడుచుడండి ప్లీజ్. చీటింగ్ ఇస్ నాట్ అలౌడ్. ఓకే, సూర్యుడు, సింబల్స్ అందరికి గుర్తులు లేవమ్మా. స్వస్తి యాక్చువల్గా మనం పెట్టుకుంటే కన్వీనియంట్ అనమాట. మళ్ళీ స్వస్తికి వచ్చింది. ఓన్లీ 1% గౌట్ ఇట్ నౌ. సో ఇలా పోతూ ఉంటే టైం పాస్ అవుతుంది, ప్లస్ యోగా గురించి మాట్లాడుతూ ఉంటాం, శ్లోకాలు వస్తూ ఉంటాయి. ఈ విధంగా ఎంటర్టైన్మెంట్, పార్టీ గేమ్ నువ్వు ఏమన్నా అనుకో, మొత్తానికి ఇందులో దింపుతున్నాం.
అంటే మీరు ఇంకోటి ఈ చిన్న పిల్లలకి ఎట్లా ఎంగేజ్ చేయాలంటే ఇట్లాంటి చెప్పినప్పుడు ఎవరు సక్సెస్ అయితే వాళ్ళకి గిఫ్ట్ ఇస్తాం, ఒక చాక్లెట్ ఇస్తాం, బర్త్డే రోజు గిఫ్ట్స్ అంటే కూడా ఇదే. గిఫ్ట్ అంటే బర్త్డే ఇదే. ఎంగేజ్ చేయాలంటే గేమ్ నడుపుకోవచ్చు. మనం దీనికి అమౌంట్ కావాలనుకో సార్, సపోజ్ ఇప్పుడు ఈవెంట్ మీరు అన్నమాట ఇదిగో, పార్టిసిపేట్ చేస్తున్నారు. నేను సత్యదేవ స్పోర్ట్స్ నుంచి ఎప్పుడు గోల్డ్ మెడల్స్ కొని పెట్టుకుంటా. ఒక్క మనం మార్గానికి కృష్ణ నుంచి పిల్లలు ఎవరైనా 4 శ్లోకాలు బాగా చెప్పారు ఇట్లాంటి వెంటనే వాడికి గోల్డ్ మెడల్ వేస్తాం. ఇబ్బందులు అన్నీ పెట్టుకున్నాం. సత్యదేవ స్పోర్ట్స్లో మనకు చాలా తక్కువ కుదురుతుంది. వాడికి లైఫ్ లాంగ్ పిల్లడికి గుర్తుండిపోతుంది, నాకు గోల్డ్ మెడల్ దొరికింది. ఇవన్నీ అందులో పెట్టుకుంది. చాలా ఉన్నాయి దీనిలో, ఒక 20 దాకా ఉంటుంది లోపల. ఇవన్నీ గేమ్స్ అనమాట. ఇది డామినోస్ గేమ్ తెలుసు కదా, డామినోస్ పిజ్జా తింటారు కదా, డామినోస్ గేమ్, ఇది గేమ్ డామినోస్ గా. వీళ్ళు అట్లా తినలేదు కాబట్టి ఇక్కడ కూర్చున్నారు సార్. డామినోస్ పిజ్జా తినే ఉంటుంది. తిన్నాం కానీ దాన్ని వెజ్ కూడా ఉంటుంది కదా. ఎందుకంటే ఇక్కడ మార్పు కోరుకొని వచ్చాం. వైబ్రేషన్ లో ఉండాలంటే కూడా చాలా చాలా ఇవన్నీ కింద ఉన్నాయి, గోల్డ్ ఉన్న మెడల్. వాళ్ళే కూర్చోగలరు ఓకే, ఇక్కడ. fine, sir, fine. లేకపోతే అసలు కూర్చోలేము మనం. సో మనకు ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మీరు నేను అంటున్నది, ప్లీజ్ మేక్ ఎ నోట్, డూ నాట్ ఫర్గెట్. ఇలాంటి సత్యదేవ స్పోర్ట్స్ లో గోల్డ్ మెడల్స్ 10 రూపాయలు ఎంతో 12 రూపాయలు మనం చేపిద్దాం ఇప్పుడు అంటే ఆర్గానిక్ కృష్ణ చేయించట్లేదు. వాడు ఆల్రెడీ మంచి ఎంత క్వాలిటీ ఉంది చూడండి. లేదు మన పేరు కూడా ఇద్దాం. మన పేరు ఆర్గానిక్ కృష్ణ అన్నది టెంపుల్ కూడా ఇద్దాం అంటుండు. దాని మీద పెట్టొచ్చు. మనం స్టిక్కర్ దాని మీద మనం చేసి పెట్టొచ్చు. స్టిక్కర్ చేసి యాడ్ పెట్టొచ్చు. మనం యాడ్ చేసి స్టిక్కర్ వేస్తే స్టిక్కర్స్ పెట్టించి ఏంటంటే సార్, ఫస్ట్ ఇప్పుడు మన థాట్స్ వ్యూస్ పర్ఫెక్ట్ ఉన్నాయి, అందరికి నచ్చినాయి, ఇవి జనాలకు రీచ్